శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం జూన్ 2వ తారీఖు 2026వ సంవత్సరం నుండి గురుడు తన ఉచ్ఛస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా పరాభవ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు తన అత్యున్నత స్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ద్వాదశ రాశుల వారికి అనేక శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. వాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, కొంతకాలంగా ఈ కాలసర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది. ఈ కాలసర్ప దోషం వల్ల జరగవలసినటువంటి పనులన్నీ ఆగిపోవటం, ఏ పని ప్రారంభించాలన్నా ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి జరుగుతున్నట్టుగా ప్రతి పని వాయిదా పడటం, ప్రతి పనిని 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేస్తే కానీ పూర్తిగాని పరిస్థితులు రావటం, ఇటువంటి అనేక ఇబ్బందులు, ఏం చేయాలో తోచని పాలుపోని పరిస్థితులు ఏర్పడటం, ఇటువంటి ఇబ్బందులు ఎన్నో కలుగుతూ ఉన్నాయి. వాటి నుంచి ఈ గురుడు తన స్థానమైనటువంటి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈ గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలను అందుకోవాలంటే మనం ఏం చేయాలి, అలాగే గురువు అనుగ్రహం కోసం ఏ విషయాలు ఏ నియమాలు పాటించాలి, ఏవి చేయకూడదు, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో తన సొంత రాశిలో గురుడు సంచరించడం వల్ల మొట్టమొదట వీరికి ఏ పని ప్రయత్నం చేసినా, ఏ పని మొదలుపెట్టినా కూడా పరిపూర్తిగా సక్సెస్ అవ్వటం అనేటువంటిది జరిగి తీరుతుంది. అంతేకాకుండా కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మంచి ఉచ్ఛస్థితికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. మరి ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే కోర్టు కేసులు ఏవైనా ఉండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి అవి గనక ప్రతిసారి వాయిదాలు పడుతూ విసిగిపోయే పరిస్థితికి వస్తే అవి పూర్తవుతాయి. వాటితో పాటుగా గెలుపు కూడా కర్కాటక రాశి వాళ్ళదే అవుతుంది. అలాగే ఇక మంచి ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. అలాగే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని కానీ అష్టాదశ శక్తిపీఠాలను కానీ ఇటువంటి మహాప్రముఖమైనటువంటి శ్రీశైలం తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలని కానీ సందర్శించుకునేటువంటి అవకాశం లభిస్తుంది. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. మంచి సంతోషదాయకమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడుపుతారు. వీటితో పాటుగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ గురువు యొక్క అనుగ్రహంతో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు. మంచి సంబంధాలు వెతుక్కుంటూ రావడం అనేటువంటిది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. నూతనంగా ఈ కర్కాటక రాశి వారు స్థిర చరాస్తుల్లో ఖచ్చితంగా ఏదైనా ఒకటి కొనేటువంటి అవకాశాలు బలంగా రాబోతున్నాయి. ఈ విషయంలో నిర్వివాదమైనటువంటి అంశం. వీటితో పాటుగా జీవిత భాగస్వామి విషయంలో గతంలో ఎవరికైనా సరే భేదాభిప్రాయాలు ఉన్నా, కొంచెం వాళ్ళ మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉన్నా అది పూర్తిగా ఈ గురువు యొక్క అనుగ్రహంతో సమసిపోతుంది. టీ కప్పులో తుఫాన్లాగా తేలిపోతుంది. ఇంకా మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి సంతానం విషయంలో మంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు వివాహ వయసు ఉన్నటువంటి సంతానం కనుక ఉండేటట్లయితే వారికి వివాహం చేయగలుగుతారు. అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పిల్లలు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళకు ఉంటే వాళ్ళకి డెఫినెట్గా వీళ్ళ జాతక బలం రీత్యా తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పూర్వార్జితం ఏదైతే ఉంటుందో, అంటే పిత్రార్జితం పూర్వార్జితం ఏదైతే ఉంటుందో అది వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అవి పొలాలు, స్థలాలు, ఇళ్ళు ఏదైనా రావచ్చు. తండ్రి గారి రీత్యా కొంత ఆర్థికంగా మంచి సపోర్ట్ని వీళ్ళు పొందగలుగుతారు. ఇటువంటి శుభ ఫలితాలు వీళ్ళకి రాబోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి అని అంటే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాటిల్లో మొదటిది ఏంటంటే, గురువు అనుగ్రహం సంపాదించాలంటే ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఈ గురువు అనేటువంటిది దేవతల
గురువు బృహస్పతి. ఆయన అనుగ్రహం పొందాలంటే మంచి పుణ్యక్షేత్రాలని సందర్శించాలి. దానితో పాటుగా ప్రముఖ శివాలయ సందర్శనం చెయ్యాలి. వీటితో పాటుగా మీ ఊర్లో ఉన్నటువంటి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. వీటిల్లో ఏ పని చేసినా కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు ఉంటుంది. తిరుగులేనటువంటి విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. ఈ గురువు యొక్క అనుగ్రహంతో మీరు మొదలుపెట్టేటువంటి ఏదైనా బిజినెస్ కొత్తగా ప్రారంభించాలన్నా, కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, కొత్తగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీకు అన్ని పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీ మాటకి, మీకు సమాజంలో, ఇంట్లో, బంధుమిత్రుల్లో మంచి విలువ పెరుగుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు మీకు అందబోతున్నాయి. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు ఉండి మీరు చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు కలిగిస్తుంటారు. గతంలో అయితే దాదాపుగా ఈ 2026 ఫిబ్రవరి నుంచి ప్రతి పనిలోనూ చిరాకు పడ్డ మీకు జూన్ 2 నుంచి పూర్తిగా విముక్తి లభించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే ఈ కుటుంబం పట్ల, బంధుమిత్రుల పట్ల, సంతానం పట్ల మంచి ఆపేక్షలు, బంధాలు, బంధుత్వాల మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. మీకు గతంలో ఎవరితో అయినా సరే భేదాభిప్రాయాలు వచ్చి ఉంటే అవి ఇప్పటి నుంచి అంటే జూన్ 2వ తారీఖు నుంచి కంప్లీట్గా సమస్య పోవటం జరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలని గమనించేటట్లయితే లక్ష్మీప్రదమైనటువంటి స్థానాలని గురుడు తన శుభదృష్టితో వీక్షించటం వల్ల తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు పొరపాటును కూడా వడ్డీ వ్యాపారం వంటివి చేయరాదు. చేసేటట్లయితే వాళ్ళకి మాత్రం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ వడ్డీ వ్యాపారం చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి పాజిటివ్ జరగకపోగా నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఈ లెదర్స్ అంటే తోళ్ళు, నూనెలు, కాటన్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. వీళ్ళకి అంత అనుకూలంగా అయితే ఉండదు. ఎవరైతే ఈ సాత్వికమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారో, అలాగే దేవాలయాలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు వీటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఉంటారో, అలాగే సముద్రం మీద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తుంటారో, షిప్పులు, పడవలు, నావలు వీటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం దేదీప్యమానంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి తప్పనిసరిగా ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లభించి తీరతాయి. వీటితో పాటుగా మరి ముఖ్యంగా రెస్టారెంట్స్ నడిపించేటువంటి వాళ్ళకి, సముద్రయానం చేసేటువంటి వాళ్ళకి, డైరీ ప్రొడక్ట్స్ చేసేటువంటి వాళ్ళకి, డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి ఈ గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. వీటితో పాటుగా మరి ముఖ్యంగా వెండికి సంబంధించినటువంటి లావాదేవీలు జరిపేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక ఈ గురుడు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని మరింత ఎక్కువగా అందిపుచ్చుకోవాలంటే మీరు ప్రతి గురువారం నాడు దత్త మందిరాన్ని సందర్శించండి. అనునిత్యం గురు చరిత్ర పారాయణ చేయండి. నిత్యం శివారాధన చెయ్యండి. ఇక్కడ ఈ శివారాధన చేయటంలో ఆడవాళ్ళు చేయొచ్చా, మగవాళ్ళు చేయొచ్చా అలాంటివి పెట్టుకోవద్దు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే తప్పనిసరిగా శివారాధన చేయవచ్చు. ఇందులో అభ్యంతరం లేదు. శివుణ్ణి ఆరాధించడానికి జాతి, కుల, మత, లింగ భేదాలేవి కూడా లేవు. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. కనుక శివారాధన చేసేటట్లయితే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి. వీటితో పాటుగా మన వాయిస్ ఆఫ్ వేశ్యం ఛానల్లో గురుగ్రహ అనుగ్రహం కోసం
రకరకాలైనటువంటి పరిహారాలు గతంలో ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాం. వాటిని కాస్త గమనించి వాటిని చేసుకుని మరింత సంపూర్ణ శుభఫలితాలని పొందండి. ఇలా పొందుతారని, కర్కాటక రాశి వాళ్ళు ఉచ్చస్థితికి చేరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.